హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మనం మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తొందరపడడం లేదు, నువ్వు చెప్పలేదా, నేను ఇంకా తినలేదు లాంటివన్నీ కూడా ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ హేట్ టేకింగ్ రిస్క్. ఐ హేట్ టేకింగ్ రిస్క్ అంటే నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. అలాగే నేను ఇంకా తినలేదు అని చెప్తూ ఉంటా కదా. దాని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ ఈటన్ ఎట్. ఐ హ్యావ్ నాట్ ఈటన్ ఎట్ అంటే నేను ఇంకా తినలేదు అని. అలాగే అదేంటో నాకు తెలుసు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ నో వాట్ దట్ ఈస్. ఐ నో వాట్ దట్ ఈస్ అంటే అదేంటో నాకు తెలుసు, అదేంటో నాకు తెలుసు అని. అలాగే నేను ఇప్పటికే కాల్ చేశాను అంటే నేను ఆల్రెడీ కాల్ చేశాను, నేను అంతకుముందే కాల్ చేశాను అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఆల్రెడీ కాల్డ్. ఐ హ్యావ్ ఆల్రెడీ కాల్డ్ అంటే నేను ఇప్పటికే కాల్ చేశాను అని. అలాగే అతను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాలి అనుకోండి. దాని ఇంగ్లీష్లో హీ మ్యారీడ్ ఫర్ మనీ. హీ మ్యారీడ్ ఫర్ మనీ అంటే అతను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఈజ్ ఇట్ ట్రూ అంటే ఇది నిజమా అని అడగాలనుకోండి. ఇది నిజమా, నువ్వు చెప్తుంది నిజమా అని అడుగుతుంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ట్రూ. ఈజ్ ఇట్ ట్రూ అంటే ఇది నిజమా అన్నట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఎవరది అంటూ ఉంటాం కదా. వచ్చింది ఎవరది లేదా అలా అన్నది ఎవరు అని అడగాలి అనుకోండి. ఎవరది అని అడగడానికి హూ ఈజ్ దట్. హూ ఈజ్ దట్ అంటే ఎవరది అని. అలాగే అందులో నీ తప్పేముంది అని అడగాలి అనుకోండి. అవును, జరిగిపోయింది కదా, అందులో నీ తప్పేముంది అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ఫాల్ట్ ఇన్ ఇట్. వాట్ ఈజ్ యువర్ ఫాల్ట్ ఇన్ ఇట్ అంటే అందులో నీ తప్పేముంది అని. అలాగే ఎంతమంది ఉన్నారు అక్కడ అని అడగాలనుకో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు లేదా ఎంతమంది ఉన్నారు అక్కడ అని. అలాగే నీకు చాలా సమయం ఉంది, నీకు ఇంకా చాలా టైం ఉంది ఆ పని చేయడానికి లేదా రెడీ అవ్వడానికి, నీకు ఇంకా చాలా సమయం ఉంది అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో యూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైం. యూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైం అంటే నీకు చాలా సమయం ఉంది అని. అలాగే నేను ఏమీ అనలేదు అని చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా ఏదో ఒక సందర్భంలో. దాని ఇంగ్లీష్లో ఐ సెడ్ నథింగ్. ఐ సెడ్ నథింగ్ అంటే నేను ఏమీ అనలేదు. ఐ సెడ్ నథింగ్ అంటే నేనేమీ అనలేదు అని. అలాగే మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా అని అడగాలి అనుకోండి ఎవరైనా. దాని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు గో నౌ. డూ యూ వాంట్ టు గో నౌ అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు గో నౌ అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా లేదా నువ్వు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నావా అని అడగడానికి మనం ఇది యూస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆమె వెళ్ళిపోయిందా. ఆమె వెళ్ళిపోయిందా అని అడగడానికి హ్యాడ్ షీ గాన్. హ్యాడ్ షీ గాన్ అంటే ఆమె వెళ్ళిపోయిందా, మీరు వెళ్ళారు అక్కడ, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఆల్రెడీ వెళ్ళిపోయారు అలాంటప్పుడు అడగవచ్చు. అలాగే ఏదైనా పూర్తి చేశారా అంటే మీరు ఏదైనా పని అప్పచెప్పారనుకోండి, అందులో కొంచెమైనా పూర్తి చేశారా అని అడగాలనుకుంటే ఈజ్ ఎనీథింగ్ డన్. ఈజ్ ఎనీథింగ్ డన్ అంటే ఏదైనా పూర్తి చేశారా అని. అలాగే వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు లేదా వెళ్ళలేదు, ఎవరైనా వెళ్ళలేదు అని చెప్పడానికి డిడ్ నాట్ గో. డిడ్ నాట్ గో అంటే వెళ్ళలేదు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అది నువ్వేనా, ఆ పని చేసింది నువ్వేనా
అక్కడుంది నువ్వేనా అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాస్ దట్ యూ? వాస్ దట్ యూ? అంటే అది నువ్వేనా అని అడగడానికి. అలాగే ఎవరి నుండి ఫోనొచ్చిందనుకోండి ఎవరికైనా, ఎక్కడి నుంచి ఫోనొచ్చింది లేదా ఎవరి నుండి ఫోనొచ్చింది అని అడుగుతుంటాం కదా! ఎవరి నుండి అని అడగాలనుకోండి దాన్ని ఇంగ్లీష్‌లో ఫ్రమ్ హూమ్. ఫ్రమ్ హూమ్ అంటే ఎవరి నుండి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడది ఎక్కడుంది? ఏదైనా వస్తువు అనుకోండి, ఎక్కడ పెట్టావు లేదా ఇప్పుడు అది ఎక్కడుంది అని అడగడానికి దెన్ వేర్ ఈజ్ ఇట్? దెన్ వేర్ ఈజ్ ఇట్? అంటే ఇప్పుడది ఎక్కడ ఉంది అని. దెన్ వేర్ ఈజ్ ఇట్ అని అడగాలి. అలాగే మీరు తప్పక చూసుంటారు అని చెప్పడానికి యూ మస్ట్ హ్యావ్ సీన్. యూ మస్ట్ హ్యావ్ సీన్ అంటే మీరు తప్పకుండా చూసుంటారు లేదా మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. యూ మస్ట్ హ్యావ్ సీన్ అని చెప్పాలి. అలాగే నువ్వు చెప్పలేదా అని అడుగుతుంటాం కదా! చాలా సార్లు మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. నువ్వు చెప్పలేదా? నేను ఆల్రెడీ చెప్పాను కదా! వాళ్ళకి చెప్పమని. నువ్వు చెప్పలేదా అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో డిడ్ నాట్ యూ సే దట్? డిడ్ నాట్ యూ సే దట్ అని అడగాలి. అలాగే నేను తొందర పడటం లేదు అంటే ఐ యామ్ నాట్ ఇన్ ఏ హరీ. ఐ యామ్ నాట్ ఇన్ ఏ హరీ అంటే నేను తొందర పడడం లేదు లేదా నాకు ఎలాంటి తొందర లేదు, నాకేం తొందర లేదు అని చెప్పడానికి ఐ యామ్ నాట్ ఇన్ ఏ హరీ అని చెప్పాలి. అలాగే చూసారు కదా! ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.